హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కోల్డ్ స్కిన్. ఇంక ఈ సినిమా ఆన్లైన్ విషయానికి వస్తే మన కథలో హీరోకి ఏంటంటే ఈ సమాజం నచ్చక ఒక ఐలాండ్ లో సంవత్సరం పాటు జాబ్ చేద్దామని చెప్పేసి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు, కేవలం తాను మాత్రమే ఉండాలి. అంతేకాకుండా వెదర్ రిపోర్ట్ నోట్ చేసుకుంటూ ఉండాలి. సో హీరో ఏంటంటే ఈ సమాజం మీద చిరాకు వచ్చేసి ప్రశాంతంగా ఐలాండ్ లో బతికేద్దామని చెప్పేసి ఒక సంవత్సరం పాటు అందులో జీతం వస్తుంది, ఫుడ్ పెడతారని చెప్పేసి హీరో ఒక్కడే ఐలాండ్ లో ఉండడానికి వెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో అనుకున్నట్లుగా అయితే అక్కడ ఉన్న జీవితం చాలా టఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సముద్రంలో వెళ్తున్న ఒక షిప్ చూపిస్తారు. ఆ షిప్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. సో బేసికల్ గా హీరో తన వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటాడు అనమాట, మన జీవితంలో కొన్ని సంఘటనలు మనం మర్చిపోవాలంటే ఒంటరిగా ఉండాలి, ఈ ప్రపంచానికి దూరంగా బతకాలి. అందుకనే నేను ఈ ప్రపంచానికి దూరంగా ఉన్న ఐలాండ్ లో ఉద్యోగం చేసుకోవడానికి, నాకున్న బాధలు మర్చిపోవడానికి వెళ్తున్నానని చెప్పేసి వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటాడు. అదే సమయంలో షిప్ కెప్టెన్ వచ్చేసి మనం దగ్గరకు వచ్చేసాము, రెడీ అవ్వండి చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఐలాండ్ కి దగ్గర అవుతారు. అదే సమయంలో ఐలాండ్ కి వెళ్ళడానికి చిన్న బోట్ వేసుకుని కొంచెం దూరం లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాక్సులన్నీ తీసుకొని హీరోకి ప్రాపర్ గా 1 year సరిపడా ఫుడ్, బట్టలు అన్ని కావాలి కదా, అందుకని అన్ని తీసుకెళ్తూ ఉంటారు. బేసికల్ గా ఆ షిప్ కెప్టెన్ చెప్తుంటాడు అనమాట, సార్ మేము మళ్ళీ 1 year తర్వాత వస్తామండి, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. బేసికల్ గా హీరో ఇక్కడ ఏం చేస్తాడంటే వెదర్ రిపోర్ట్ ని నోట్ చేసుకుంటుంటాడు అనమాట. తానేంటంటే వెదర్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందని చెప్పేసి ప్రాపర్ గానే నోట్ చేసుకుంటూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ కథ జరిగే సమయం వచ్చేసి 1914 సంవత్సరం అనమాట. ఆ తర్వాత ఎలాగోలాగా ఐలాండ్ లో ఇంటికి వస్తారు. వచ్చి చూస్తే ఇంతకు ముందు ఒక అతను ఉండేవాడు కదా, అతను కనిపించడు అనమాట. సో బేసికల్ గా సంవత్సరానికి ఒకరు మారుతూ ఉంటారు. అతను ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఇల్లంతా చూస్తూ ఉంటారు. కాకపోతే ఇల్లు పాడుపడిపోయి ఉంటుంది, ఎవరు లేరేంటి ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో ఏంటంటే దూరంగా ఉన్న లైట్ హౌస్ ని చూస్తాడు. ఒకవేళ అక్కడ ఉన్నాడేమో అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆ లైట్ హౌస్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. బేసికల్ గా ఆ లైట్ హౌస్ లో ఒక ఆపరేటర్ ఉంటాడు అనమాట. అతనికి ఏమైనా తెలిసేమో అని చెప్పేసి అతను అడుగుదామని చెప్పేసి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ లైట్ హౌస్ చుట్టూ మొత్తం పెద్ద పెద్ద కర్రలు పెట్టేసి ఉంటాయి. అది కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. వీళ్ళకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పేసి. అంతేకాకుండా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడితే ఎవ్వరు తలుపు తీయరు. దాంతో వీళ్ళకి డౌట్ వస్తుంది, అసలు లోపల ఉన్నారా లేదా అని చెప్పేసి. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే ఆ తలుపును బలంగా కొద్దటం వల్ల డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్వరు ఉండరు. ఆ తర్వాత పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది అనమాట లైట్ హౌస్ లో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ హౌస్ ఆపరేటర్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు ఇక్కడ వెదర్ ఆఫీసర్ ఒక అతను ఉండాలి కదా, ఎల్డర్ అని చెప్పేసి, అతను ఎక్కడ అని చెప్పేసి అంటంతో ఏమో నాకేం తెలుసు అని చెప్పేసి మనోడు చాలా రూట్ గా సమాధానం చెప్తాడు. లేదు ఇక్కడికి ఏమైనా వచ్చాడు అని చెప్పేసి అడిగితే, నేను అతను చూసి చాలా రోజులు అవుతుందండి, నాకు తెలిసి చనిపోయి ఉండొచ్చు అని చెప్పి అంటంతో అందరూ షాక్ అవుతారు. అంతేకాకుండా అతని పేరు గ్రూనర్ అని చెప్పేసి అంటాడు. ఆ గ్రూనర్ గాడు ఏమంటాడంటే, మీరు దయచేసి ఇక్కడ ఎక్కువసేపు ఉండమాకండి, ఇది చాలా డేంజర్ ప్లేస్, కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో ఆ షిప్ కెప్టెన్ ఏమంటాడంటే హీరోని బయటకు తీసుకొచ్చి, చూడు బాబు మరి మేము వెళ్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ గ్రూనర్ గాడితో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండు, సేఫ్టీగా గన్ను చేతిలో పెట్టుకొని చెప్పేసి అంటంతో హీరో నాకు అవసరం లేదని చెప్పి అంటాడు. దాంతో ఆయన కూడా తన షిప్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఇంటికి వచ్చేసి ప్రాపర్ గా వెదర్ చెక్ చేయడానికి తన సామాన్లు, టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ప్రాపర్ గా కూర్చుంటాడు. హీరోకి ఆ ప్లేస్ బాగా నచ్చేస్తుంది. అంతేకాకుండా అక్కడ డస్క్ లో ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లేడీ ఫోటో ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఎల్డోర్ అని ఒక ఆఫీసర్ ఉంది కదా, తన భారీ ఫోటో అని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత లైట్ హౌస్ ఫోటో ఉంటుంది, దాని కింద చాలా క్రియేచర్స్ బొమ్మలు ఉంటాయి. ఎవరో సరదాగా వేసిన డ్రాయింగ్ అని చెప్పేసి హీరో ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి వెళ్లి చక్కగా ఆ కొండ మీద కూర్చొని సముద్రం అందాన్ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెదర్ రిపోర్ట్ ని ప్రాపర్ గా రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో అనుకుంటాడు ఇలాంటి జీవితం కదా మనకు కావాల్సిందని చెప్పేసి తిరిగి లైట్ హౌస్ కి వెళ్ళి చూస్తే ఆ గ్రూనర్ గాడు ఏంటంటే బట్టలు ఇప్పేసుకుని ప్రశాంతంగా అట్టి తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఎవరు మనుషులు లేరు కదా, వీడోడ్రా బాబు అని చెప్పేసి హీరో మళ్ళీ చక్కగా రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన కాఫీ తాగి ఆ రోజు సాయంత్రం ఒక బుక్ చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు అనమాట. కాకపోతే చీకటి పడిన తర్వాత బయట ఏదో సౌండ్ వస్తుంది. అది కూడా మనిషి సౌండ్ లా లేదు కానీ కొంచెం విచిత్రంగా ఉంటుంది అనమాట. దాంతో హీరో మెల్లగా డోర్ దగ్గరికి వెళ్తుంటే డోర్ కింద నుంచి ఒక చెయ్యి వస్తుంది. ఆ చెయ్యి చాలా విచిత్రంగా ఉంటుంది. హీరో కోపం వచ్చేసి ఒక తొక్కు తొక్కితే ఆ చెయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోకి భయం వేసి బేస్మెంట్ లోకి వెళ్తాడు, వెళ్ళి దాక్కుంటాడు. అదే సమయంలో లోపలికి ఏదో క్రియేచర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక తొర్ర ఉంటుంది అనమాట డోర్ కి. ఆ డోర్ దగ్గరికి ఒక విచిత్రమైన కన్ను వస్తుంది. హీరోకి భయం వేసి కన్నుని కత్తితో పొడి చేస్తాడు. దాంతో ఆ క్రియేచర్ అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత హీరో బయటకు వచ్చే ధైర్యం చేయలేక ఆ రోజు సాయంత్రం అక్కడే ప్రశాంతంగా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే భయంగా మెల్లగా బయటకు వస్తాడు. వచ్చి చూస్తే ఇంటి చుట్టూ చాలా మంది వచ్చి వెళ్ళినట్టు కాలి ముద్రలుంటాయి అనమాట. హీరోకి ఏం అర్థం కాదు. దాంతో హీరో ఏం చేస్తారంటే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి గ్రూనర్ ని పిలుస్తాడు. కానీ గ్రూనర్ మాత్రం హీరో మీద నీళ్లు పోసి ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మనల్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ప్రాపర్ గా కిటికీలకి, డోర్లకి చెక్కలు కొట్టి ఎవరు లోపలికి రాకుండా కాపాడుకుంటాడు. ఒకవేళ ఈ పగలు కొట్టుకుని వస్తే ఏంటని చెప్పి డౌట్ వచ్చేసి ఇంటి
చుట్టూ కిరసనాలు పోస్తాడు అనమాట. ఎందుకంటే ఇక లాస్ట్ స్టేజ్ లో మన వల్ల కాదని చెప్పినప్పుడు అది అంటించేస్తే ఏ క్రియేచర్ తన దగ్గర రాదని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రశాంతంగా లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కూడా ఆ క్రియేచర్లు మళ్ళీ హీరో ఇంటి మీద అటాక్ చేస్తాయి. ఒకనొక సందర్భంలో హీరో దగ్గర ఉన్న గన్ను తీసుకుని రెడీగా ఉంటాడు. ఎంత కాల్చినా సరే ఆ క్రియేచర్లు ఎక్కువైపోయి పగలు కొట్టేసుకుని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. దాంతో హీరో చేసేది ఏం లేక కిరసనాలకి నిప్పంటిస్తాడు. దాని వల్ల చుట్టూ తగలబడిపోతూ ఉంటుంది. ఆ మంటకి ఆ క్రియేచర్లు భయం వేసి అక్కడి నుంచి పారిపోతాయి. కాకపోతే అనుకోకుండా మెల్లగా ఇల్లు కూడా తగలబడిపోతూ ఉంటుంది. హీరోకి భయం వేసి ఇంట్లోంచి బయటికి పారిపోతాడు. ఆ తర్వాత కొండ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అనవసరంగా ఇల్లు తగలబడిపోతుంది, నేను చేసిన తప్పు వల్ల అని చెప్పేసి ఇక మీదట ఎక్కడ బతకాలి ఎలా ఉండాలని చెప్పి బాధపడుతున్నప్పుడు సడన్ గా వర్షం పడుతుంది. అది చూసిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వర్షం తగ్గిన తర్వాత ప్రశాంతంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూస్తే సగం ఇల్లు కాలిపోతుంది అనమాట. కాకపోతే తన డివైజులు మాత్రం ఇంకా చాలా బాగానే ఉంటాయి. వాటన్నిటిని ప్రాపర్ గా కలెక్ట్ చేసుకుని గన్ను పట్టుకొని హీరో ఒక చోటుకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఎలా బతకాలి ఏం చేయాలి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో గ్రూనర్ ఏంటంటే వాటర్ కోసం బయటకు వస్తాడు. అప్పుడు హీరోకి ఐడియా వస్తుంది వీడిని చంపేస్తే మనం పైకి వెళ్ళి ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో సీ క్రియేచర్ వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోకి భయం వేసి ఆ క్రియేచర్ ని కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ గ్రూనర్ వచ్చేసి దాన్ని ఏమి చేయమాకు, దాన్ని నేను పెంచుకుంటున్నాను, నేనేం చేయదని చెప్పేసి అంటంతో హీరో ఇదే మంచి సమయం అని చెప్పేసి సరే దీన్ని నేను కాల్చను, కాకపోతే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, ఇక మీదట నీతో పాటు నేను కూడా ఆ లైట్ హౌస్ లో ఉంటాను, నువ్వు ఓకే అంటే వదిలేస్తాను లేకపోతే కాల్ చేస్తానని చెప్పి అంటంతో ఆ గ్రూనర్ కూడా చేసేదేం లేక సరే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కాలవకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత కాలిపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా సాంబార్ని తీసుకొని హీరో అలాగే గ్రూనర్ ఇద్దరు కలిసి లైట్ హౌస్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో పడుకున్నప్పుడు చేతికి బాగా గాయమైందనమాట. ఆ గాయాన్ని సీ క్రియేచర్ వచ్చేసి నాకేస్తుంది. అలా నాకటం వల్ల ఆ దెబ్బలు పూర్తిగా మాయమైపోతాయి. హీరోని ఆశ్చర్యపోతాడు ఇదేంట్రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో అలా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఆ గ్రూనర్ ఏమంటాడంటే ఒరే బాబు నువ్వు 2 రోజులు పడుకున్నావురా అంత అలిసిపోయావని చెప్పి అంటంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు అవునా అని చెప్పేసి. ఆ తర్వాత గ్రూనర్ ఏం చేస్తాడంటే ప్రాపర్ గా తన దగ్గర ఉన్న బుల్లెట్లు ఆ తర్వాత ఎంత మందిని కాల్చొచ్చు అని చెప్పేసి లెక్క చూసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ సీ క్రియేచర్ గురించి చెప్తాడనమాట. ఇది మనకు ఒక్క లాంటిది నేను చెప్తే చేస్తుంది, ఎందుకంటే ఇది మనతో బాగా కలిసిపోయిందని చెప్పేసి సీ క్రియేచర్ గురించి చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇద్దరు లైట్ హౌస్ పైకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరో అడుగుతాడు ఇక్కడ ఇంత ఆపద పెట్టుకుని ఎందుకు ఒక్కడే ఉంటున్నావు, మనం షిప్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అనడంతో నేను మళ్ళీ జనాల్లోకి వెళ్తే నన్ను ఎవడో పరిపాలిస్తూ ఉంటాడు, వాడు చెప్పినట్టు చేయాలి, అన్ని రూల్స్ పాటించాలి, కానీ ఇక్కడైతే నాకు నేనే రాజు అని చెప్పేసి ఆ గ్రూనర్ కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఆ క్రియేచర్ తో బాగా క్లోజ్ అయిపోతాడు. క్రియేచర్ కూడా హీరోతో బాగా క్లోజ్ అయిపోతుంది. మరోవైపు గ్రూనర్ ఏమో ప్రాపర్ గా యుద్ధానికి రెడీ అయినట్టు కత్తులు ఆ తర్వాత గన్నులు మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పైకి వెళ్దాం అని చెప్పేసి గ్రూనర్ హీరోని తీసుకుని పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫ్లేర్ గన్ తీసుకుని కాలుస్తాడు. సీ క్రియేచర్ ని గట్టిగా అరవమంటాడు. దాంతో ఆ క్రియేచర్ కూడా అరుస్తుంది. అలా అరిచిన వెంటనే లైట్ హౌస్ చుట్టూ కొన్ని వందల క్రియేచర్లు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఈ లైట్ హౌస్ మీద అటాక్ చేస్తాయి. దాంతో గ్రూనర్ ఏం చేస్తారంటే గన్ను తీసుకుని కాలుస్తూ ఉంటాడు. హీరోని కూడా కాలమంటాడు. కానీ హీరోకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కానీ గ్రూనర్ మాత్రం నా వల్ల కావట్లేదురా కాలూరు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అయినా సరే హీరోకి ఏంటంటే ఫస్ట్ టైం కదా క్రియేచర్లను చూడటం అటాక్ చేయటం వాటిని కాల్చడం ఇదంతా. దాంతో హీరో ఏం చేయాలో తెలియక అలా మెల్లగా లోపలికి వెళ్ళిపోతాడు. ఎలాగోలాగా గ్రూనర్ ఏంటంటే కష్టపడి ఆల్మోస్ట్ చావుని దగ్గరగా చూసి వాటన్నిటితో పోరాడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో మొహం మీద నీళ్లు కొట్టి నువ్వు ఎంత పిచ్చి పని చేసావు తెలుసా, రాత్రి ఆల్మోస్ట్ నేను చనిపోయేవాడిని, ఇంకోసారి యుద్ధం చేసేటప్పుడు నువ్వు కూడా కాలవాలని చెప్పేసి ఒక రూల్ పెట్టి సరే ప్రస్తుతానికి వెళ్ళి నీళ్లు తీసారని చెప్పేసి హీరోని వెళ్ళమంటాడు. దాంతో హీరో కూడా చేసేదేం లేక 2 బకెట్లు తీసుకొని సముద్రంలోంచి నీళ్ళు ఆడడానికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో గ్రూనర్ పైకి వెళ్తాడు అనమాట. ఆ తర్వాత హీరో కూడా నీళ్ళు తీసుకొచ్చి గ్రూనర్ కోసం వెతుకుతున్నప్పుడు చూస్తే ఎక్కడ ఉండడు. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి మెల్లగా పైన డోర్ ఓపెన్ చేసి చూస్తే మనోడు ఏంటంటే ఆ సీ క్రియేచర్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి మనోడు ఆశ్చర్యపోతాడు వారిని దీన్ని ఇలా కూడా వాడుకుంటున్నావా అని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో పైకి వెళ్తాడు. అంతేకాకుండా ఆ క్రియేచర్ గ్రూనర్ కూడా వచ్చేసి ముగ్గురు కలిసి వంట వండుకొని భోజనం చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం గ్రూనర్ హీరోతో ఏమంటాడంటే ఈ రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోరాడాలమ్మా, అలా పోరాడపోతే బాగోదని చెప్పేసి అంటంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. సాయంత్రం పూట ఫ్లేర్ గన్ కాలుస్తారు. ఆ తర్వాత సీ క్రియేచర్ ని అరవమంటారు. దాంతో గొట్టలుగా ఆ క్రియేచర్ అని వచ్చేస్తూ ఉంటాయి. గన్నుతో కాలుస్తూ ఉంటారు. కాకపోతే గ్రూనర్ ఏం చేస్తాడంటే తాను లోపలికి వెళ్ళిపోయి బయట తలపేస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఒరే బాబు నన్ను ఎక్కడ వదిలేసేవేంట్రా బాబు అని చెప్పేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి కాలుస్తూ ఉంటాడు. కానీ గ్రూనర్ ఏమంటాడంటే చేస్తే చావు లేకపోతే వాటిని చంపు అని చెప్పేసి ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని నిద్రపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వెళ్తురు వస్తే ఆ సీ క్రియేచర్ లో ఉండవు కదా, అందుకని వీళ్ళు డోర్ తీసి చూస్తే హీరో ఒంటి నిండా రక్తం ఉంటుంది. రాత్రి హీరో తనకు ఎదురొచ్చిన ప్రతి ఒక్క క్రియేచర్ ని కాల్చి చంపేశాడు. ఎందుకంటే తన ప్రాణాలు తను కాపాడుకోవాలి కదా అందుకని. అప్పుడు గ్రూనర్ ఏమంటాడంటే చూసావా నీలో ఉన్న యుద్ధ వీరుడు బయటకు వచ్చాడు, మనం ఇక్కడ బతకాలి అంటే వాటిని చంపాలి, కాబట్టి మనిద్దరం కలిసి వాటిని చంపేద్దాం అని చెప్పేసి ప్రశాంతంగా వీళ్ళు నీళ్ళు తీసుకురాపో అని చెప్పేసి అంటాడు. హీరో కూడా సరే అంటాడు.
ఉంటాడు. అలాగా వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఆ క్రియేచర్ ని రప్పించడం, అక్కడే కాల్చి చంపేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ గ్రూనర్ కూడా హీరోని ఒక బానిసలా వాడుకుంటూ ఉంటాడు. పాపం ఆ విషయం హీరోకి తెలియదు. ఈ ప్రాసెస్ లో హీరోకి పాపం గెడ్డం కూడా వచ్చేస్తుంది. మరోవైపు హీరో ఏం చేస్తాడంటే ఆ సీ క్రియేచర్ కి బాగా క్లోజ్ అయిపోతాడు. ఎందుకంటే గ్రూనర్ వచ్చేసి హీరోని బానిసలా వాడుకుంటున్నాడు. కానీ తనతో ప్రేమగా ఉంటుంది ఎవరు? ఆ క్రియేచరే కదా. అందుకని తనతో బాగా క్లోజ్ గా ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు హీరో ఏం చేస్తాడంటే తను ఇంతకు ముందు ఒక రూమ్ లో దిగాడు కదా, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్దం ఉంటుంది. అద్దంలో తన మొహం చూసుకుంటాడు. చూస్తే బాగా గెడ్డం వచ్చేసి ఉంటుంది. దాంతో హీరో మళ్ళీ గెడ్డం గీసేసుకొని అలా నడుచుకుంటూ ముందుకెళ్లి చూస్తే ఒక పెద్ద తిమింగలం ఎముకల గూడు ఉంటుంది అనమాట. అంటే చనిపోయిన తర్వాత ఓన్లీ ఎముకలే ఉంటాయి కదా, ఎండిపోయిన తర్వాత ఆ ఎముకల గూడు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఎముక తీసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ క్రియేచర్ ఏంటంటే శుభ్రంగా నీళ్ళలో ఎతగొడుతూ ఉంటుంది అనమాట. అక్కడికి మన కథలో హీరో వెళ్తాడు. ఆ క్రియేచర్ చూసి బాధపడతాడు. ఎందుకంటే దాన్ని వాడుకుంటున్నాడు గ్రూనర్ గాడు అని చెప్పేసి హీరోకే బాధ అనిపిస్తుంది. కాకపోతే క్రియేచర్ మాత్రం ఏమనకుండా అతని దగ్గర బానిసలా పడి ఉంటుంది. కానీ ఈ క్రియేచర్ కి హీరో మీద లైట్ గా ఇష్టం మొదలవుతుంది. అంటే ఇష్టం అని కూడా కాదు కానీ ఒక గౌరవం. ఇతను నన్ను ఇబ్బంది పెట్టడు, ఇతను నన్ను టార్చర్ చేయడు, తనతో నన్ను సమానంగా ట్రీట్ చేస్తున్నాడని చెప్పేసి ఆ క్రియేచర్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం ఏంటంటే మళ్ళీ క్రియేచర్ ని పిలవమని చెప్పేసి ఆ క్రియేచర్ నరవమంటాడు. ఎంత అరిచినా సరే వీళ్ళు వేటాడటానికి ఆ క్రియేచర్లు రావు. దాంతో వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. సరే ఇలా కాదులే మనద్దరం సరదాగా చేసాడదాం అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. గ్రోనర్ కూడా కూర్చుంటాడు. ఇద్దరు కలిసి చేసాడుతూ ఉంటారు. అదే సమయంలో పక్క నుండి ఆ క్రియేచర్ చూస్తూ ఉంటుంది. అలా వీళ్ళు గేమ్ ఆడుకోవడంలో బాగా బిజీ అయిపోయినప్పుడు సడన్ గా క్రియేచర్లు వచ్చేసి అటాక్ చేస్తాయి. దాంతో వీళ్ళు కొంచెం అలర్ట్ గా లేరు కదా, అందుకని వీళ్ళు ఏం చేయలేకపోతారు. దాంతో వీళ్ళు ఆ లైట్ హౌస్ పైకి వెళ్ళి దాక్కునే ప్రాసెస్ లో ఒక క్రియేచర్ వచ్చేసి గ్రోనర్ కాల్ని కొరికేస్తుంది. దాంతో మనోడికి బాగా గాయం అవుతుంది. అయినా సరే హీరో ఎలాగోలా కాపాడి తనని పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత మనోడు పాటలు పాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను చచ్చిపోతున్నానని చెప్పేసి గ్రూనర్ పాట పాడుతూ ఉంటాడు. హీరోకి ఆశ్చర్యం వేస్తుంది. వీడేంటారు బాబు కొంచెం డిఫరెంట్ గా ఉండడని చెప్పేసి. అలా సమయం గడిచే కొంది మెల్లగా సూర్యుడు వస్తూ ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు వస్తే ఆ క్రియేచర్లు ఉండవు కదా, అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత హీరో కిందకి దిగుతాడు. గ్రూనర్ ని దింపుతాడు. ఆ సీ క్రియేచర్ వచ్చేసి గ్రూనర్ కాలు మొత్తాన్ని నాకేస్తుంది. సో దాంతో దెబ్బ మొత్తం తగ్గిపోతుంది. కాకపోతే హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఇప్పుడు దాకా వాళ్ళు గన్నులతో బుల్లెట్లతో కాల్ చేతులు పడేశారు. కానీ ఇప్పుడు గన్నులు బుల్లెట్లు మొత్తం అయిపోయాయి. ఇక వాడితో ఎలా పోరాడాలో తెలియక హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అలా నడుచుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చూస్తే దూరంగా ఒక షిప్ వెళ్తుంటుంది అనమాట. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు మనం ఫ్లేర్ గన్ కాల్చి ఆ షిప్ ని ఇక్కడ తీసుకొస్తే తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఫ్లేర్ గన్ తీసుకొచ్చి కాలుద్దాం అనుకునే లోపే ఆ గ్రూనర్ వచ్చేసి హీరోని పట్టుకొని కొడతాడు. నీకైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నువ్వు అది కాలిస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారని చెప్పేసి హీరోని కొడుతూ ఉంటాడు. కానీ సీ క్రియేచర్ కోపం వచ్చేసి పెద్దగా అరుస్తుంది. దాంతో ఆ గ్రూనర్ కోపం వచ్చేసి బెల్ట్ తీసుకుని ఆ సీ క్రియేచర్ ని అతి దారుణంగా కొడతాడు. ఆ తర్వాత హీరో చేతిలో ఉన్న గన్ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో అంటాడు, నువ్వేంటి ఇక్కడే ఉండి చచ్చిపోదాం అనుకుంటున్నావు అని చెప్పేసి తిట్టేస్తాడు. ఆ తర్వాత సీ క్రియేచర్ దగ్గరికి వెళ్ళి తను ఒక ఎముక తీసుకున్నాడు కదా, దాంతో చిన్న పడవలా చేసి తనకి గిఫ్ట్ గా ఇస్తాడు. అంతేకాకుండా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక బోట్ ఉంటుంది అనమాట, చిన్నది, కాకపోతే కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. ఈ విషయాన్ని హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రూనర్ చెప్తాడు. కానీ గ్రూనర్ ఏమంటాడంటే ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసు, అక్కడ పడవ ఉందని చెప్పి అంటంతో మరి ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా అని చెప్పేసి అంటాడు. చెప్తే ఏం ఉపయోగం అని చెప్పేసి తాను అంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే ఇంతగా ఆ పడవ ఎవరిదని చెప్పేసి అంటాడు. దాంతో తాను ఏమంటాడంటే ఆ పడవ ఎవరిదో కాదు, కొంతమంది పోర్చుగీస్ వాళ్ళది. వాళ్ళు ఎక్కడికి డైమండ్లు వేసుకుని ఇక్కడికి వచ్చేసారు. కాకపోతే అనుకోకుండా కొంచెం దూరంలో చిన్న యాక్సిడెంట్ వల్ల అది బోల్తా పడిపోయింది. లోపల ఉన్న డైమండ్లు మొత్తం కింద పడిపోయినాయి. సర్లే ముందు ప్రాణాలతో బయటపడదామని చెప్పేసి వాళ్ళు ఒడ్డుకు వచ్చారు. కానీ నైట్ పూట ఆ క్రియేచర్లు వచ్చేసి వాళ్ళని చంపేశాయి. ఇప్పుడు నెలలో డైనమైట్లు ఉన్నాయని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాటిని తీసుకొస్తే మనం రాత్రిపూట సీ క్రియేచర్లను చంపేయచ్చు కదా, మనం సేఫ్ గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఈ గ్రూనర్ ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పెట్టిందా, నేను లోపలికి ఎలా వెళ్తావు అని చెప్పేసి అంటంతో సగం తగలబడిపోయిన రూమ్ ఉంది కదా మంది, అక్కడ వాటర్ సూట్ ఉంది, నేను చూశాను, దాన్ని నేను వేసుకుని లోపలికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత డైనమైట్లు మొత్తం తీసుకొస్తాను, ప్రాపర్ గా యూజ్ చేసుకుందాం అని చెప్పి అంటంతో ఆ గ్రూనర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సరే తీసుకొద్దాం అని చెప్పేసి హీరోతో అంటాడు. వెంటనే పడవని ప్రాపర్ గా ఫిక్స్ చేసుకుని ఆ డైనమైట్లు ఎక్కడైతే పడిపోయో ఆ స్పాట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో అంటాడు అనమాట, నేను లోపలికి వెళ్ళిన తర్వాత అంతా ఓకే, కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం రోప్ లాగుతాను, వెంటనే నువ్వు నన్ను పైకి లాగని చెప్పేసి వాటర్ సూట్ వేసుకొని ఆక్సిజన్ పైప్ తీసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల్లో కొన్ని లింకులు వేసి పైకి పంపిస్తూ ఉంటాడు. అదే సమయంలో సీ క్రియేచర్ లో లోపల నుంచి వచ్చి హీరో మీద అటాక్ చేస్తే హీరోకి ఏం అర్థం కాదు, ఊరు బాబు ఈ నీళ్ళలో కూడా ఉంటాయని చెప్పేసి. ఆ తర్వాత హీరోకి ఏం చేయాలో తెలియక పైకి వెళ్ళాలని చెప్పేసి రూపం లాగుతాడు. కానీ ఈ గ్రూనర్ గారు ఉండడు కదా, వాడేంటే సస్తే సచ్చెళ్ళి అని చెప్పేసి పైకి లాగడు. అందులోను హీరోకి ఏం అర్థం కదనమాట పైన ఏం జరుగుతుందో. దాంతో హీరో ఇలా కాదని చెప్పేసి ఆ సూట్ మొత్తం తీసేసి పైకి వచ్చేస్తాడు. దాంతో ఈ గ్రూనర్ గారు బాధపడతాడు, అరే రైడ్ వచ్చేసాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఏమి తెలియని అమాయకుడిలాగా పైకి వచ్చామని చెప్పి లాగుతాడు. తనను కాపాడి తీసుకెళ్తాడు. ప్రాపర్ గా ప్రతి ఒక్క బాక్స్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని బాక్స్ లో ఉన్న డైనమైట్ బాంబులు బాగానే ఉంటాయి, కొన్ని ఏమో పాడైపోయి ఉంటాయి. బాగున్న వాటన్నిటిని ఆ లైట్ హౌస్ చుట్టూ ప్రాపర్ గా సెట్ చేసి
ఈ రోజు సాయంత్రం అన్నిటిని పిలిచి పేల్చేద్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తారు. అంతా ప్రాపర్ గా సెట్ చేసుకుంటారు. కాకపోతే ఆ రోజు సాయంత్రం ఆ క్రియేచర్లు రావు. దాంతో బాగా డిసప్పాయింట్ అయిపోతారు. అయినా సరే రాత్రి మొత్తం కూర్చున్న గ్రోనర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో వెయిట్ చేసి వింటర్ సీజన్ కూడా వస్తుంది. బయట చలికి గడ్డగట్టిపోతూ ఉంటాడు. అయినా సరే మనోడు లోపల రాడనమాట. కానీ హీరో ఏమంటాడంటే లోపలికి రండి, వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఆ డైనమిక్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని హీరో ఆఫ్ చేసి పెడతాడు. వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ సీక్రెచర్లు రావన్నమాట. ఒక రోజు ఏం చేస్తాడంటే ఆ బానిస ఉంది కదా సీక్రెచర్, దాన్ని తీసుకొచ్చి భయంకరంగా అరిపిస్తాడు. దాంతో కూడా రావన్నమాట. అలా వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు సడన్ గా ఒక క్రియేచర్ వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. దాని హీరో ఎలాగోలా కొట్టేసి పంపించేస్తాడు. అదే సమయంలో ఆ లైట్ హౌస్ చుట్టూ కొన్ని వందల సీక్రెచర్లు వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. దాంతో ఆ గ్రూనర్ ఏం చేస్తాడంటే తీసుకెళ్లి ఆ డైమండ్ యాక్టివేట్ మిషన్ ఉంటుంది కదా సిస్టమ్, దాన్ని ప్రెస్ చేస్తాడు. బాంబులు ఏమో పేలవు. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ వైర్లు డిస్కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసి కొట్టని చెప్పేసి అంటంతో మనోడు కూడా హాడావుడిగా కనెక్ట్ చేస్తాడు. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆ లైట్ హౌస్ చుట్టూ చాలా బాంబులు పేలుతాయి. దాంతో చాలా చనిపోతాయి అనమాట. మనోడు చాలనట్టు మళ్ళీ ప్రెస్ చేస్తాడు. దానివల్ల ఎక్కువ బాంబులు పేలటం వల్ల వీళ్ళ లైట్ హౌస్ లోకి దుమ్ము బాగా వచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఒక సీక్రెచర్ పెరుగుతుంది కదా, అది కూడా అక్కడ నుంచి పారిపోతుంది. హీరోకి ఏంటంటే భయం వేస్తుంది. చుట్టూ ఎవరు లేపేసరికి కొంప తీసి మనోడు చనిపోయాడని చూస్తే ఉదయాన్నే మెల్లగా నవ్వుతూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు. సో దీంతో మనోడికి అర్థం అవుతుంది అన్ని చనిపోయాయని చెప్పేసి. కాకపోతే వీళ్ళతో పాటు ఉన్న ఆ సీక్రెచర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కిందకెళ్ళి చూస్తే కొన్ని క్రియేచర్లు ఏంటంటే కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాయి. వాటిని మెల్లగా చంపుతూ ఉంటాడు ఆ గ్రోనర్ గాడు. కానీ హీరోకి ఏమనిపిస్తుంది అంటే వీటితో మనం మాట్లాడితే, వీటితో కొంచెం క్లోజ్ గా ఉంటే అన్ని మంచిగానే ఉంటాయి కదా, వీడేంటి చంపుతున్నాడు అని చెప్పేసి గ్రోనర్ తో చెప్తాడు. ఒరే బాబు వీటిని మనం చంపాల్సిన అవసరం లేదని చెప్పి. కానీ వాడేమంటాడంటే అంత సీన్ లేదు, వీటన్నిటిని నేను చంపి తీరాల్సిందని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా క్రియేచర్లు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాయని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కానీ ఏమి రావన్నమాట. అప్పుడు గ్రోనర్ ఏమంటాడంటే చూడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా క్రియేచరు, అది చాలా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి నేను పెంచుతున్నాను, ఈ రోజు పెద్ద అయ్యేసరికి మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి కొంచెం మూర్ఖుల్లా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు కూడా ఏ క్రియేచర్ రాకపోవడంతో మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తను తీసుకొచ్చిన ఆ బోన్ తో చేసిన పడవ బొమ్మ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్లి మట్టిలో పెడతాడు. ఎందుకంటే ఒకవేళ క్రియేచర్ బతుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ లైట్ హౌస్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ గ్రోనర్ ఏమో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. దాంతో మన కథలో హీరో ఏంటంటే రూమ్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి అన్ని తీస్తున్నప్పుడు ఒక బుక్ లో ఒక ఫోటో బయటపడుతుంది. ఆ ఫోటో ఏదో కాదు, ఇంతకుముందు కాలిపోయిన ఇంట్లో సగం ఫోటో బయటపడింది కదా ఒక ఆవిడ ఫోటో. ఆ ఫోటో ఇక్కడ ఉంటుంది. ఆ ఫోటో పక్కన ఒక ఆయన ఫోటో ఉంటుంది. ఆయన ఎవరో కాదు ఈ గ్రోనర్ అనమాట. సో హీరోకి అర్థమైపోతుంది ఇక్కడ ఉన్న వెదర్ ఆఫీసర్ ఎవడో కాదు ఈ గ్రోనర్ గాడే. అంతేకాకుండా ఇతని పేరు ఎల్డోర్, ఇతని పేరు గ్రోనర్ కాదు, తన పేరు మార్చుకొని ఉన్నాడు. సో హీరోకి అర్థమైపోతుంది మనోడు ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు, అందుకని తనను కూడా ఆపేశాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో చేయడానికి ఏం లేక కాగడ పట్టుకొని ఒక సాయంత్రం పూట 5:30కి అలా నడుచుకుంటూ సముద్రం దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక చిన్న క్రియేచర్ ఉంటుందన్నమాట. దాన్ని చూసి హీరో నవ్వుతాడు. ఆ క్రియేచర్ కూడా నవ్వుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బానిసగా ఉన్న ఒక సీ క్రియేచర్ ఉంది కదా, అది కూడా అక్కడికి వస్తుంది. హీరోని చూసి నవ్వుతుంది. దాని వెనకాల చాలా క్రియేచర్లు వస్తాయి. అప్పుడు హీరోకి అర్థమైపోతుంది ఈ క్రియేచర్ వెళ్ళి మిగతా వాటికి చెప్పేసింది అతను మంచోడు ఏమి చేయడని, అందుకని వచ్చినని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేద్దామని చెప్పేసి మెల్లగా వెళ్తున్నప్పుడు అక్కడికి గ్రోనర్ వచ్చేసి వాటిని కాల్ చేస్తానని చెప్పి అంటాడు. అంతేకాకుండా తన బానిసని తన దగ్గరికి రమ్మంటాడు. దాంతో అదేమో రానంటుంది. ఇలా ఉందని ఈ పని అని చెప్పేసి మనోడు లైట్ హౌస్ లోకి వెళ్ళి పైనుంచి చిన్న క్రియేచర్ మీద బాంబు వేస్తాడు. దాంతో అది అల్లాడుతూ చనిపోతుంది అనమాట. వెంటనే హీరో ఏమంటాడంటే నేను మాట్లాడొస్తాను మీరేం చేయకండి అని చెప్పేసి పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తనని భయంకరంగా కొడతాడు. అవి ఏమైనా చేసా నువ్వు వాటిని చేద్దని చెప్పమంటంతో అతను ఏంటంటే హీరోని చంపేద్దాం అని చెప్పేసి చంపైపోతున్నప్పుడు సడన్ గా హీరో ఏం చేస్తాడంటే తన ఒరిజినల్ పేరు పెట్టి పిలుస్తారు ఎల్డోర్ అని చెప్పేసి. దాంతో ఆ గ్రూనర్ కి ఏంటంటే తన జీవితం మొత్తం గుర్తొస్తుంది అనమాట. బేసికల్ గా మనోడు ఇక్కడికి వచ్చిన ఒక వెదర్ ఆఫీసరు, కాకపోతే ఇక్కడికి వచ్చి ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క దానికి తానే లీడర్ అన్నట్టు ఫీల్ అయిపోయి నేను అనుకునేది జరగాలని చెప్పేసి వాళ్ళు ఉన్న మూర్ఖత్వం బయటకు వచ్చింది. సడన్ గా మనిషివి అనే సంగతి గుర్తు చేయడంతో తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. అంతేకాకుండా తనకు తన భార్య తను ఒక మనిషి అన్న విషయం గుర్తొచ్చి మెల్లగా నడుచుకుంటూ బయటికి వెళ్తాడు. ఆ క్రియేచర్లన్నీ వచ్చేసి గ్రూనర్ ని చంపి తినేస్తాయి. దాంతో హీరో ఏం చేస్తారంటే లోపలే తలుపేసుకుని పడుకుంటాడు. అలా రోజులు గడుస్తాయి. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంకొక ఆఫీసర్ వస్తాడు కదా, ఆయన వచ్చేసి అడుగుతాడు అనమాట హీరోని ఇక్కడ ఒక వెదర్ ఆఫీసర్ ఉండాలి కదా ఎక్కడని చెప్పి అంటంతో నాకేం తెలియదండి అతను ఎవరో, నేను లైట్ హౌస్ ఆపరేటర్ అని చెప్పేసి తన ఐడెంటిటీ మార్చి చెప్తాడు. ఆ తర్వాత మెల్లగా లైట్ హౌస్ లోంచి బయటకు వచ్చి సముద్రాన్ని చూస్తూ ఉంటాడు. మామూలుగా హీరో కోరుకున్న జీవితం ఇదేనమాట, ప్రశాంతవంతమైన జీవితం, ఎవరు ఉండకూడదు, తను ఒక్కడే ఉండాలి. అందులోనూ ఈ సముద్రంలో ఉండే క్రియేచర్లు కూడా తనకి బాగా ఫ్రెండ్స్ అయిపోయాయి, తనతో కలిసి ఉంటాడు కదా. ఇంకా ప్రశాంతంగా హీరో ఇక్కడ బతుకుదామని మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా సముద్రంలో ఉన్న ఆ క్రియేచర్లను చూపిస్తారు. అవి కూడా ప్రశాంతంగా ఎదుగుడుతూ ఉంటాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి తలుచుకుంటే ఎటువంటి క్రియేచర్ తో అయినా సరే ప్రశాంతంగా బతకగలడు. కాకపోతే వీడు
వీడిలో ఉన్న క్రూరమైన బుద్ధి, ఆ తర్వాత వీడి ఆలోచనల వల్లే ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు, కానీ తలుచుకుంటే వేటితో అయినా సరే ప్రశాంతంగా బతకగలడు. సో ఓవరాల్ గా నాకైతే సినిమా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా మీకు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చిందో కొంచెం కామెంట్ లో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.